ఆ మధ్యన ఏదో దారుణమైనటువంటి మహిళల మీద కామెంట్ చేసినటువంటి వర్రా రవీంద్రారెడ్డి మీదన పోలీసులు కేసు పెడుతుంటే అతను ముందే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నా పేరుతో ఒక ఫేక్ ఐడి రన్ అవుతోంది అన్నటువంటిది. అప్పుడు అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడిపిస్తున్నారంటూ ఎవరో వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసు పెట్టినటువంటి సంఘటన ఉంది. అది నిజమో కాదో తెలియదు. అప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఈ వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఉన్నటువంటి అకౌంట్లో మాత్రం స్టిల్ నౌ ఫేక్ రన్ అవుతున్నాయి. ఆంధ్ర పోలీసులే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పోస్ట్ ఇది. విషయం ఏంటంటే విజయవాడలో నీట మునిగిన కాలనీలు క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు పేరు క్యాస్ట్ అడిగి చేయడం ఏంట్రా బాబు, ఏంటి ఒక్కొక్కలానికి ఒక్కోలా చేస్తారా ఏంది, మొత్తానికి టీడీపీ నాయకుల ఇల్లు టీడీపీకి చెందిన వాళ్ళ ఇల్లే క్లీన్ చేస్తూ ఉన్నారు అని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆ కులం అయితే సపరేట్గా చేస్తున్నారా అంటూ ఒక పోస్ట్. దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇది ఫేక్ న్యూస్ స్ప్రెడ్డింగ్ అన్నటువంటిది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి ప్రభుత్వం వైపు నుండి సూచించారు. అసలు ఏంటి ఈ కథ? వర్రా రవీంద్రారెడ్డి తనదైతే తను దానికి జవాబుదారీ సమాధానం చెప్పాలి. తనది కాకపోతే ఇప్పటికైనా పోలీస్ కంప్లైంటా మళ్ళీ అవసరమైతే కోర్టుకు వెళ్ళైనా ఆ సంగతి ఏంటో తేల్చుకోవాలి. అదేంటో స్పష్టతనివ్వాలి.